అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు. హలో వర్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వర్మ గారు, మనం చూసుకున్నట్లయితే నిన్న మనం అనుకున్నట్లుగానే కొంచెం ఆల్ టైమ్ 25,000 రీచ్ అయింది స్టాక్ మార్కెట్. సో అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది అంటారు? నిన్న మనం అనుకున్నట్టుగానే 25,000ని క్రాస్ చేసింది నిఫ్టీ. క్రాస్ చేసి అక్కడే నిలబడింది కూడా. కొద్దిగా తగ్గింది కానీ అక్కడే నిలబడింది. అలాగే సెన్సెక్స్ కూడా హైయెస్ట్ రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత కొంచెం డౌన్ అయింది లాస్ట్లో సాయంత్రం వచ్చేటప్పటికి. ఓవరాల్గా చూసుకుంటే నిన్న స్టాక్ మార్కెట్ మాత్రం చాలా బాగానే పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. చివరిలో కొంచెం చాలా తక్కువ ఇదిలో కొద్దిగా డౌన్ అయింది. సో గరిష్టమైన స్థాయిలను అందుకోవడంలో నిన్న సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బాగా పెర్ఫామ్ చేసినాయండి. ఇక నిన్న మార్కెట్ ఏం జరిగింది, ఎన్ని పాయింట్లు కోల్పోయింది ఏంటంటే ఒకసారి చూద్దాం. 82,129 పాయింట్లు హైని టచ్ చేసిందండి సెన్సెక్స్. అది ఆల్ టైమ్ హై అది. ఆ తర్వాత 25,078 పాయింట్లు రికార్డు స్థాయికి నిఫ్టీ చేరుకుంది. 25 మొన్నటి వరకు 25,000కి వెళ్తుంది అనుకున్నాం. నిన్న 25,000 క్రాస్ చేసింది. క్రాస్ చేసి 78 పాయింట్లు ఎక్స్ట్రా వెళ్ళింది. తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి అవి కొంచెం డ్రాప్ అయినాయి. సెన్సెక్స్ 126 పాయింట్ల ప్రాఫిట్ తోటి డ్రాప్ అయినా కూడా 126 పాయింట్ల ప్రాఫిట్తో 81,867 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. అదేవిధంగా నిఫ్టీ వచ్చి 25,010 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. కొద్దిగా డ్రాప్ అయ్యి క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న స్టాక్ మార్కెట్ బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో వచ్చి మనం దీన్ని చూసుకుంటే కనుక నిన్న జరిగిన దాంట్లో సెన్సెక్స్లో 30 షేర్లు 15 షేర్స్ ప్రాఫిట్స్లోకి వెళ్ళినాయండి, 15 షేర్స్ లాస్లోకి వెళ్ళినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, మారుతి ఇవి మార్కెట్లో లీడ్స్ వచ్చి ప్రాఫిట్స్ తీసుకున్నాయి. M&M, ఇన్ఫోసిస్, L&T, SBI, ICICI, కోటక్ బ్యాంకులు మార్కెట్లో కొద్దిగా లాస్ చూసినాయి. సో నిన్న మార్కెట్ అలా నడిచింది. మరి ఈరోజు మార్కెట్ అలా ఉండబోతుందా, ఏమైనా మార్పులు రాబోతున్నాయా? ఈరోజు కూడా నిన్నట్లాగే పరుగులు తీసి ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో ఒకసారి మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. అండి అనిల్ గారు, మనం ఎదురు చూసిన అంటే నిఫ్టీ 25,000 పాయింట్లు దాటాలి అని ఎదురు చూసాము. 25,000 పాయింట్లు దాటింది, కొంచెం పైకి వెళ్ళింది, 25,000 పాయింట్లు దాటి నిలబడింది కూడా. నిన్న చూసుకుంటే చాలా వరకు అంత పాజిటివ్ వేలోనే నడిచింది. మొన్న ఎలాగైతే అయిందో నిన్న కూడా పాజిటివ్ వేలోనే నడిచింది స్టాక్ మార్కెట్. ఈరోజు ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే నిన్నేదో ఇంటర్నేషనల్గా కూడా కొన్ని వార్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా కనిపించినాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఒకవేళ స్టాక్ మార్కెట్ ఏమన్నా ఒడిదుడుకులు వస్తే కనుక మన చిన్న ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు? ఇలాంటి విషయాలన్నీ మనం ఒకసారి చర్చించుదాం సార్. నిన్న మనం అనుకున్నట్టే 25,000 క్రాస్ అవుతుందని చెప్పాను, అండ్ అయింది. కంఫర్టబుల్గా క్రాస్ అయింది, అక్కడే నిలబడింది. కానీ ఏంటంటే ఓవర్ నైట్ ఏం జరిగిందంటే యుఎస్ ఎకానమీ డేటా వచ్చింది. ఏంటంటే రిసెషన్ మళ్ళీ రావచ్చు అనే కొంచెం భయం అనేది మొదలైంది. ఎందుకంటే నంబర్స్ కొంచెం స్లో డౌన్ అయింది యుఎస్ ఎకానమీ అని ఆ భయం అనేది పట్టుకుంది మార్కెట్స్కి. అందుకే మనం చూసాం ఏంటంటే రాత్రి నిన్న ఓవర్ నైట్ కానీ వాళ్ళ మార్నింగ్ జపనీస్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో వెళ్ళిపోయాయి. కరెక్షన్ కూడా 2 to 3%. జపనీస్ మార్కెట్ అయితే 4% వరకు కరెక్ట్ అయింది. సో అదే ఫియర్తో ఇవాళ అదే భయంతో మన మార్కెట్స్ మొదలవుతాయి. సో మన మార్కెట్లో కూడా నెగిటివ్లో ఓపెన్ అవ్వచ్చు, అండ్ దట్టు ఒక 150-200 పాయింట్స్ నెగిటివ్ ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ కూడా -200 దగ్గర నడుస్తూ ఉంది. సో ఆన్ ద హోల్ ఇవాళ మాత్రం నెగిటివ్ సెంటిమెంట్ ఉండొచ్చు. అంటే మన ఓన్ డొమెస్టిక్ డేటా కన్నా కూడా ఏమంటారు గ్లోబల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క ఎఫెక్ట్ మన పైన కూడా ఉంటుంది ఇవాళ. కాకపోతే ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే ఆల్రెడీ నిన్న మన ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి ఈసీబీ వచ్చేసి ఆల్రెడీ రేట్ కట్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో అక్కడ కూడా రిసెషన్ లాంటి నేపథ్యంలో అమెరికన్ నేను మొన్న చెప్పుకున్నట్టు సెప్టెంబర్ క్వార్టర్ నుంచి అక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గచ్చు. సో ఇది చూసుకొని మన ఆర్బీఐ కూడా మన సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయితే అక్కడ నుంచి
వేరే మార్కెట్స్లో రిసెషన్ లాంటి ఫియర్స్ ఉన్నా ఈ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయినప్పుడు డెట్ మార్కెట్ నుంచి ఈక్విటీ మార్కెట్కి డబ్బులు ఫ్లైట్ అవుతాయి. సో ఆ ఫ్లైట్ అయినప్పుడు మనకు దెర్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ఛాన్స్, మనది ఆల్వేస్ ఎ టాప్ పర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి మనకి ఏమంటారు ఎఫ్పిఐ మనీ మాత్రం వస్తూ ఉంటుంది. అండ్ ఎనీహో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అంతగా భయపడొద్దు. బట్ ఈ టెంపరీ ఎఫెక్ట్స్, వేరే మార్కెట్స్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ కొన్ని రోజులు ఉంటుంది. అంటే ఎన్ని రోజులు అని ఏమన్నా చెప్పగలుగుతామండి? ఈవేళ ఒకవేళ డ్రాప్ అయితే అది ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు? నెక్స్ట్ అంటే ఇది ఎలాగో వీకెండ్ ఈరోజు, సో మండేకి మళ్ళీ ఏమైనా కొద్దిగా పాజిటివ్ సైన్స్ వచ్చే ఛాన్సెస్, అంటే ఈ 2 డేస్లో ఏమైనా చేంజెస్ రావచ్చా? ఏమైనా 2 సైన్స్ డేస్లో అంత రాకపోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే జనరల్గా ఆగస్ట్ మీరు చూసుకుంటే లాస్ట్ 5-6 సంవత్సరాలు ఆగస్టు ఎప్పుడు పాజిటివ్ ఉండింది. 6 సంవత్సరాలు 1 సంవత్సరం మాత్రమే నెగిటివ్ ఉండింది ఆగస్ట్ మంత్. బట్ హోప్ఫుల్లీ ఇది ఆ నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఉంటుంది సేమ్, బికాజ్ అర్లియర్ ఆగస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాగే ఉంది అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు రిసెషన్ ఫియర్తో పాటు మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన గల్ఫ్లో ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి మల్టిపుల్ కంట్రీస్ పైన చేయడం, అది కూడా మార్కెట్ అదేమైనా, ఎందుకంటే అమెరికా కానీ మళ్ళీ యూకే కానీ వాటి వార్షిప్స్ కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా దగ్గరికి వెళ్ళాయి అనమాట. సో అది ఫుల్ బ్లోన్ వార్ కాకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అదైతే కొన్ని రోజులు ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు నెగిటివ్. బట్ అదర్వైజ్ మన డొమెస్టిక్ రిజల్ట్స్ నిన్న వచ్చినవి కానీ ఇప్పుడు ఇవాళ కానీ వీకెండ్లో చాలా వస్తున్నాయి, ఇవాళ కూడా వస్తున్నాయి సాయంత్రానికి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్. అండ్ సో మార్కెట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ వింటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం డొమెస్టిక్ న్యూస్ని ఇగ్నోర్ చేయవు కాబట్టి ఒక 1 or 2 డేస్ ఇవాళ ఉండొచ్చు. బై టుమారో ఇది వీకెండ్ వచ్చింది కాబట్టి మంచిది యాక్చువల్లీ. సో మండే వరకు మళ్ళీ కొంచెం శానిటీ రావచ్చు మార్కెట్కి. మీరు ఇప్పుడు చెప్పారు ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం నెగిటివ్లో నడుస్తాం వల్ల ఈరోజు కొంచెం నెగిటివ్లో మార్కెట్ స్టార్ట్ అవ్వచ్చు అని. అసలు మరి ఏ సెక్టర్లో పర్ఫార్మెన్స్ బాగుంటుందంటారు ఈరోజు? అంటే కొన్ని మేజర్ సెక్టర్స్ విచ్ ఆర్ డిపెండెంట్, ఏమంటారు, అమెరికన్ మార్కెట్స్ మీద, గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయిన స్టాక్స్కి, సెక్టార్స్కి మాత్రం కొంచెం ఇవాళ ఏమంటారు ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంది అట్లాంటి కౌంటర్స్లో. సో అలా కాకుండా మన డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కన్జంప్షన్ కానీ మళ్ళీ ఎక్కువ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కాకుండా డొమెస్టిక్ మార్కెట్ పైన ఫోకస్ ఉన్న స్టాక్స్, వాటికి ఎటువంటి తిరుగు ఉండదు, అవి బాగా పర్ఫామ్ చేయొచ్చు. అలాంటివి అంటే జనరల్గా ఏంటంటే కన్జ్యూమర్ స్టాక్స్, మళ్ళీ కన్జంప్షన్ స్టాక్స్, ఇవి వచ్చేసి ఇవాళ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా అంటే ఆల్రెడీ కొన్ని రోజులు నెగిటివ్గా చూసింది, బట్ దెర్ ఈజ్ ఇవాళ కూడా మోర్ ఆర్ లెస్ ఫ్లాట్గా ఉండొచ్చు, ఇవాళ పెద్దగా హోప్ లేదు బ్యాంకింగ్ సెక్టర్ కూడా. సో బట్ కన్జంప్షన్ అండ్ కన్జ్యూమర్ ఫోకస్డ్ వాటన్నిటికీ ఇవాళ దే విల్ డూ గుడ్ అండి, ఇవాళ బాగుంటాయి. ఓకే, మరి మన స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్కి ఎలాంటి స్టాక్స్ సజెస్ట్ చేస్తారు? సో స్మాల్ క్యాప్స్ ఇన్వెస్టర్స్కి కొన్ని స్టాక్స్ చెప్తాను, దే మైట్ డూ గుడ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ 1 hour చూసి ఎంటర్ అవ్వండి, బికాస్ మార్కెట్స్ ఇట్లా ఇంత నెగిటివ్ సెంటిమెంట్ స్ప్రెడ్ అయినప్పుడు ఏ స్టాక్స్ని కూడా స్పేర్ చేయవు మార్కెట్స్. అందరూ ఏంటంటే ఇన్వెస్టర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆయన ప్రాఫిట్ని బుక్ చేద్దామని, సో అంటే ఫ్రెంజీ అంటారు, అందరూ అది ట్రై చేస్తారు. కానీ కేర్ఫుల్గా చేస్తే కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇవాళ కూడా. ఎల్టీ ఫుడ్స్ ఉంది, గుడ్ కంపెనీ, బాస్మతి రైస్ కంపెనీ, మళ్ళీ ఇండిజీన్ బయోటెక్ కంపెనీ, వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి, అది కూడా ఒకటి ఎంటర్ కావచ్చు. ఇండిజీన్ కూడా. ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి 307 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ షార్ట్ టర్మ్లో 325, 330 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి టీవీఎస్ మోటార్స్ కూడా ఉంది, 2584 ఉంది కరెంట్లీ ట్రేడింగ్ ఎట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ 2750 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక మిండా కార్పొరేషన్, అది కూడా బాగుంది, 515 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. 550, 555 వరకు కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్. అలాగే మన లోకల్ అవంతి ఫీడ్స్, లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ నిన్న మనం చెప్పుకున్నట్టు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అది ఇంకా స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు దాట్. దాంతోపాటు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఐటీ కంపెనీ, ఇట్స్ ఆల్సో గుడ్. ఇట్ ఈస్ నౌ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 301, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 330, 340 వరకు చూడొచ్చు. అండ్ అదానీ గ్రూప్ స్టాక్ కూడా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ బట్ ఎంటర్ అవ్వచ్చు. అదానీ ఎనర్జీ,
సో ఇది కూడా బాగా ఉంది. ఇది 1275 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ దెర్ ఈజ్ అ మొమెంటం ఉంది ఈ స్టాక్లో. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1350 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి సమ్ ఆఫ్ ద కంపెనీస్. ఫార్మా కంపెనీ ఒకటి అజంతా ఫార్మా కూడా బాగుంది, 2792 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 4-5% వరకు దాంట్లో మనకి స్కోప్ ఉందండి. అండ్ లార్జ్ క్యాప్ అనుకుంటే ఒకటి టాటా కన్జ్యూమర్, ఒకటి మిడ్ అండ్ లార్జ్ క్యాప్లో చూసుకుంటే టాటా కన్జ్యూమర్, బికాజ్ ఇట్స్ అ కన్జ్యూమర్ స్టాక్. అండ్ ఈవెన్ హెచ్యుఎల్ కూడా ఇవాళ హెచ్యుఎల్ ఇంకొకటి ఐటీసీ నేను రిజల్ట్స్ చేసింది. ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ మోస్ట్లీ కన్జ్యూమర్ ఫోకస్డ్. ఇట్ విల్ బి ఇవాళ దాని ఓయింగ్ టు రిజల్ట్స్ అనుకోండి. అండ్ జనరల్గా ఇవాళ నెగిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు యూజువల్లీ ఐటీసీ పర్ఫామ్ బాగా చేస్తుంది. సో ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఎంటర్ ఫస్ట్, అంటే ట్రేడ్ ఇన్ ద షార్ట్ టర్మ్లో చేయొచ్చు అది. సో ఎన్టీపీసీ ఆల్సో ఇస్ గుడ్. సో దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఇవాళ, బట్ ఏది చేసిన వాళ్ళు కొంచెం కాషియస్గా చేయడం బెటర్. మన ఇండిజిన్ గురించి చెప్పారు కదండి. ఇండిజిన్ అంటే గతంలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటంటే నిన్న రిజల్ట్స్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. ఆ రిజల్ట్స్, ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, గతంలో ఆ షేర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉండవచ్చు? సార్ చెప్తాను. సో ఇండిజిన్ వచ్చేసేసి మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కన్నా 5-10% ఎక్కువ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ వాళ్ళ ప్రోడక్ట్ లైన్, వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగుంది. కాబట్టి ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ నుంచి 580-570 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ 660-670 వరకు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉందండి ఇండిజిన్. ఇంకోటి ఎల్టీ ఫుడ్స్ కూడా చెప్పారు సార్. ఇప్పుడు ఎల్టీ ఫుడ్స్ కూడా బాగుందని చెప్పారు. దాని పెర్ఫార్మెన్స్ గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు అది దాని గురించి కూడా ఏమైనా కొంచెం? ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి 280, 290, 300 వరకు రేంజ్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది. అండ్ బాస్మతి ప్రైజెస్ కూడా వెంట్ వెల్. అండ్ వాళ్ళకి ఆర్డర్ బుక్ బాగుంది. ఇట్స్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీ. అండ్ ఇట్స్ బికాస్ బాస్మతి ఇస్ కన్జ్యూమర్ ప్రోడక్ట్, ఈజీగా దెర్ ఇస్ నో మచ్ ఎఫెక్ట్ ఆన్ వేరే వాటి వల్ల ఎఫెక్ట్ ఉండదు. అండ్ వాటికి ఆర్డర్ బుక్ బాగుంది. సో దట్స్ ద రీజన్. ఆల్సో డొమెస్టిక్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ దిస్ థింగ్. ప్రైస్ కూడా బికాస్ బాస్మతి కాబట్టి వెన్ కంపేర్ టు నార్మల్ రైస్, ప్రైస్కి అంత సెన్సిటివిటీ ఉండదు, పీపుల్ విల్ బై. సో ఆ స్కోప్తోనే రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో దట్స్ వై దే ఆర్ డూయింగ్ ఇట్. ఎలాగో ఇప్పుడు మార్కెట్ నెగిటివ్లోకి వెళ్తుంది అన్న, అంటే నెగిటివ్ సైన్స్ కనబడుతున్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన చిన్న ఇన్వెస్టర్లు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదంటారా, లేకపోతే వాటిని అలా నిలబెట్టుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఏమైనా మన ఇది ఛాన్స్ ఉందంటారా? చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి టైంలో, ఎస్పెషల్లీ ద స్టాక్స్, చిన్న స్టాక్స్ ఏవైతే లైఫ్ టైం హై దగ్గర కానీ 200 DMA దగ్గర పైన ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద గుడ్ టైం. అంటే గ్రీడ్ అనేది మంచిదే, బట్ అంత గ్రీడ్ కూడా అవసరం లేదు. సో దిస్ ఈస్ అ గుడ్ టైం టు ఎగ్జిట్. మంచి 30-40%, 20%, 50% వచ్చినా సరే బెటర్ టు బుక్ ద ప్రాఫిట్ అండ్ ఎగ్జిట్ ఇట్లాంటి టైంలో, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ స్మాల్ క్యాప్ నుండి ఎగ్జిట్ అయితే కనుక మళ్ళీ ఏమన్నా తీసుకోవాలనుకుంటే, అంటే కొన్ని స్టాక్స్ ఎలాగో డౌన్ అవుతాయి కాబట్టి అటువంటి వాటిలో ఏదన్నా తీసుకోవచ్చు అని అనుకుంటే కనుక ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? టెంపరీగా మాత్రం కన్జ్యూమర్ స్టాక్స్లో కానీ, అండ్ ఆర్ కొంచెం కొన్ని రోజులు క్యాష్ మీద వెయిట్ చేస్తే నెక్స్ట్ వీక్ మండేకి మళ్ళీ మనకి క్లారిటీ వస్తుంది. సో ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు, ఆర్ దీని ఎఫెక్ట్, ఈ రెసిషన్ ఫియర్స్ ఉంటాయా, కంటిన్యూ అవుతాయా లేదా అనేది ఒక రోజు 2 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కొంచెం క్యాష్లో వెయిట్ చేయడం బెటర్. కరెక్షన్ వచ్చినప్పుడు మన దగ్గర క్యాష్ ఉంటే వీ కెన్ ఎంటర్ ఇన్ టు లాట్ ఆఫ్ మళ్ళీ మంచి ప్రైస్డ్ స్టాక్స్లో మనం ఎంటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, మంచి విషయాలు చెప్పారు. మార్కెట్ ఈరోజు ఎలా ఉండబోతుంది అన్నది వివరించారు, ఇన్వెస్టర్స్కి ఉపయోగపడే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా అనిల్ కుమార్ గారు చెప్పిన విధంగా చేస్తే కనుక, అంటే ఈరోజు మార్కెట్స్ నెగిటివ్ సైన్స్లో ఉండొచ్చు కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదని అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకున్న టైంలో ఏదన్నా మీరు దాన్ని మళ్ళీ ఇంకో దానిలో పెడదాము, ఏదన్నా మార్కెట్లో కొన్ని షేర్లు బాగా తగ్గినాయి కదా, ఇప్పుడు పెడితే రేపు పొద్దున్న ప్రాఫిట్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చిన లిక్విడ్ క్యాష్ని మళ్ళీ మీరు వేరే రకంగా మీరు ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడొద్దనే చెప్తున్నారు ఆయన. కొన్ని రోజులు 1-2 రోజులు వెయిట్ చేయండి, రేపు మండే ట్యూస్డే వరకు వెయిట్ చేస్తే కనుక ఆ తర్వాత మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, తొందరపడొద్దని చెప్తున్నారు. సో మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు తొందరపడకపోవడం అనేది ఏ ఇన్వెస్టర్కైనా మంచిది, పెద్ద ఇన్వెస్టర్కైనా చిన్న ఇన్వెస్టర్కైనా. సో ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పిన మాటలే కాకుండా మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోని అనుసరించి మీరు అన్ని విషయాలని ఎవరైతే మీ సలహాదారులు ఉంటారో, ఆర్థిక సలహాదారులు, వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే పరిస్థితులు కూడా హై రిస్క్లో కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. స్టాక్ మార్కెట్ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా, మరి బులియన్ మార్కెట్ ఎలా ఉండబోతుందో మనం వర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. వర్మ గారు, మరి నిన్న చూసుకున్నట్లయితే కొంచెం పెరిగింది గోల్డ్ అలానే, అండ్ పాత స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏమంటారు, ఈరోజు ఎలా ఉంటుంది హైదరాబాద్లో? గోల్డ్ అయితే రేట్లు నిన్న మనం కంటిన్యూ అవుతున్నాయండి, పెరగడం స్టార్ట్ అయింది. మనం అనుకున్నట్టుగానే పెరుగుతుంది అనుకున్నాం, స్లోగా పెరుగుతుంది. నిన్న ఎలాగైతే మొన్న 600-800 అట్లా పెరిగింది, నిన్న కూడా 500 రూపాయల పైన పెరిగింది. ఓకే, అదే విధంగా వెండి కూడా పెరుగుతూ వస్తుంది. సో కొన్ని రోజులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే గోల్డ్ రేట్లు పెరగడానికే భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి. పెరుగుతుంది కానీ ఇప్పుడు తగ్గే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. లేదంటే స్టేబుల్గా ఉండొచ్చు, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే లేవని అంటున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటన్నది వేచి చూడాల్సిందే మనం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నిన్న గోల్డ్ రేటు పెరిగింది, సిల్వర్ రేటు పెరిగింది. అదే ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. ఓకే, సో అసలు ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంకి హైదరాబాద్లో వచ్చి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 6,450 రూపాయలు ఉందండి. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం హైదరాబాద్లో 10 గ్రాములకి 7,036 రూపాయలు ఉంది. అదేవిధంగా ఢిల్లీలో చూసుకుంటే కనుక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 6,465 రూపాయల దగ్గర ఉందండి. ఢిల్లీలో అదే 24 క్యారెట్ల బంగారం తీసుకుంటే 10 గ్రాములకి 7,051 రూపాయలు ఉంది. ఈ రేట్లు మార్కెట్ ప్రారంభం అవడానికి ఉన్న సమయానికి ఉన్న రేట్లు ఇవి. అలాగే వెండి విషయానికి వస్తే వెండి కూడా ఇంక్రీజ్ అవుతుంది. నిన్న 600 రూపాయల వరకు పెరిగిందండి. అది వెండి హైదరాబాద్లో వచ్చి కేజీకి 91,700 రూపాయల దగ్గరికి వెళ్ళిందండి. అదేవిధంగా ఢిల్లీలో వెండి కేజీకి వచ్చి 87,100 రూపాయలు ఉన్నది. సో ఈ రేట్లు ఈరోజు ఇందాక చెప్పినట్టు మార్కెట్ ప్రారంభం సమయానికి ఉన్న రేట్లు ఇవి. ఈ రేట్లు కూడా సాయంత్రం మధ్యాహ్నం మార్కెట్ నడుస్తుండే కొద్దిగా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ బంగారం కొనాలి అనుకుంటే కనుక 4-5 షాపుల్లో మీరు ఎంక్వైరీ చేసుకుని సరైన చోట సరైన ధరకి మీకు ఎక్కడ దొరుకుతుందో చూసుకుని కొనుక్కోవడం మంచిది. లోకల్ పరిస్థితులను బట్టి కూడా రేట్లు మారుతుంటాయి కాబట్టి వాటిని కూడా గమనించి కొనుక్కోవాలని చెప్పి ఆర్టీవీ సూచిస్తుందండి. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.